హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. చెప్పాను కదండి, మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాము. అదేంటో ఎక్కడికో చూసేయండి అని. నిన్నటి వీడియోలో ఒకటి మిస్ అయిందండి. ఏం లేదండి, నేను ఎన్నో రోజుల నుంచి కలగంటున్నాను. లక్ష్మీ అమ్మవారిది మా ఇంటికి అయితే వచ్చేసారు. నేను సిల్వర్లో తీసుకున్నాను. మేము వెళ్ళింది ఎక్కడికో కాదండి, కీసరగుట్టకి, శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడికి ప్రతి ఇయర్ కార్తీక మాసంలోనూ, అలానే కార్తీక పౌర్ణమి రోజు, శివరాత్రి అప్పుడు కంపల్సరిగా వస్తామండి. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చాము అని అంటే అదొక పాజిటివ్ ఎనర్జీ కంపల్సరీగా ఉంటుంది. ఇంకా కార్తీక మాసం అంటే స్పెషల్గా శివుడే కాబట్టి శివయ్యని స్మరించుకుంటూ మంచిగా మా పాపకైతే భక్తితోటి మంచిగా నామాలు పెట్టించాము. ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ప్రతిదీ చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. ఇక్కడ మనకి ఎంట్రెన్స్లోనే నందీశ్వరుడు అయితే ఉంటారు. ఇక్కడికి ఎవరో వీఐపీ వచ్చారని చెప్పి ఒక 10 మినిట్స్ ఆపారు. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళే మార్గం అండి. ఒక 7 ఇయర్స్ బ్యాక్ అయితే ఇదేం లేకుండా నార్మల్ మెట్ల మీదకి వెళ్ళేదే ఉండేది. ఇక్కడ హనుమంతుడు నిర్మించిందే కాబట్టి ఇది చాలా వరకు ఎక్కడ చూసినా వానర సైన్యమే ఉందండి. వాటిని చూస్తుంటేనే భయమవుతుంది మాకు. మీదికి రావడం అలా ఉండిపోయినాయి. ఇంకా వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పి నేనే ఫాస్ట్లో పెట్టి తీశాను. లోపలికైతే వెళ్ళామండి. దర్శనం చాలా బాగా జరిగింది. అంత పబ్లిక్ ఉన్నా కూడా చాలా మంచిగా జరిగింది మాకు. అసలు ఎంతమంది కీసరగుట్టకొచ్చారో కామెంట్ చేయండి. చూసారా, ఎక్కడ చూసినా వానర సైన్యమే ఉంది. ఇక్కడికి ఒక చరిత్ర ఉందండి. ఇదొక ప్రత్యేకత దేవాలయము. ఏంటో ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. ఉసిరిదానం ఎందుకు ఇస్తారు అని అంటే, ఉసిరిదానం ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే మతిమరుపు పోతుంది. మనం అనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కూడా ఉసిరి దీపం అనేది చాలా పనిచేస్తుంది. అందుకనే మా బాబుతోటైతే నేను ఉసిరి దీపం ప్రతి సంవత్సరం మా బాబుతోటే ఇప్పిస్తూ ఉంటానండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటే, పిల్లలు మంచిగా ఉంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మా బాబుతోటే ఇప్పిస్తాను. నేను ఉసిరి దీపం కోసం అయితే ఇలా కొన్ని బియ్యము, ఉసిరికాయలు, అలాగే దీపాలు పెట్టుకోవడానికి ఒత్తులు వేసుకున్నాను. 2 తమలపాన్లు, పోక చెక్కలు, పసుపు, కుంకుమ, క్యాష్ అండి. మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టేయచ్చు. ఇవి పెట్టి మన గోత్రనామాలతోటి మనము పంతులు గారికి ఇచ్చి చదివిపియడమే. ఉసిరిదానం అయిపోయిందండి. చెప్పాను కదా, కీసరగుట్టకి ఒక ఉంది అండి. అదేమిటో కాదు, పూర్వము శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించిన తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో ఈ గుట్టపై కాసే విశ్రాంతి తీసుకుందామని ఆగిన శ్రీరామచంద్రుల వారికి అప్పుడు ఇలా అనిపించిందంట. రావణాసురుణ్ణి వధించాను కదా, దీనికి ఏదైనా ప్రక్షాళన కావాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఒక లింగాన్ని ఇక్కడ పెట్టి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది కదా అనుకున్న టైంలో అక్కడున్న వేద మహర్షులందరూ కలిసి ఒక బ్రహ్మ ముహూర్తాన్ని పెట్టారంట. ఆ బ్రహ్మ ముహూర్తానికి ముందుగాలనే లింగాన్ని తెమ్మని ఆంజనేయుల వారికి శ్రీరామచంద్రుడు చెప్పాడు. సరే అని వెళ్ళిపోయిన ఆంజనేయుల వారు ముహూర్తం దగ్గర పడుతున్నా సరే రాకపోవడంతో చింతిస్తున్నాడు రాములవారు. అప్పటికి అక్కడ ప్రత్యక్షమైన శంకరుడు ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించాడంట. ఇంకా రాలేదు కదా ఆంజనేయుల వారిని చూసిన శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేశాడంట. అక్కడికి చేరుకున్న ఆంజనేయుల వారు, నేను ఎంతో కష్టపడి అక్కడి నుంచి 101 లింగాలను తెచ్చానే, ఇక్కడ పూజ జరిగిపోయిందనే బాధపడి అక్కడ తను తెచ్చిన లింగాలన్నీ విసిరేశాడంట. దాన్ని చూసిన శ్రీరామచంద్రుడు ఆంజనేయుల వారికి ఇలా చెప్పాడంట, ఏం బాధపడకు, నువ్వు తెచ్చిన లింగాలకే ఫస్ట్ దర్శనం జరుగుతుంది, తర్వాతే ఆత్మలింగానికి దర్శనం జరుగుతుందని చెప్పి వరమిచ్చాడంట. అది విని ఎంతో సంతోషపడ్డాడు ఆంజనేయుల వారు. అంతేకాకుండా ఆంజనేయుల వారి నాన్న పేరు కేసర్రావు. అందుకని ఆ ఊరి పేరు కూడా గుట్ట, కేసరాని రావు గుట్ట అని పెట్టారంట. అది కాలక్రమేణా మారి ఇప్పుడు కీసరగుట్టకు మారుకుంది. ఇది ఇలా జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు జరిగింది. మీకెంత తెలుసో కామెంట్ చేయండి. లాస్ట్‌కి నేను 365 ఒత్తులు పెట్టడం కోసమని అన్నీ ఇలా రెడీ చేస్తున్నాను. నేను ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటాను కదా అని చెప్పి నేనైతే ఏం పెట్టలేదు. ఇక్కడ మా వాళ్ళు పెట్టడం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాను. వరిపిండి ప్రమిదలు, అలాగే ఉసిరికాయ ప్రమిదలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఈలోపు అయితే జ్వాలా తోరణము ఇక్కడ వెలిగించారు. జ్వాలా తోరణం అంటే ఏంటి అని అనుకోకండి. ఇది యమలోకంలో ఫస్ట్ ఉండే అగ్ని తోరణం అంట. మనకి ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం శివాలయం కాడ కంపల్సరిగా వెలిగిస్తారు. దీని కిందికెళ్ళి 3 సార్లు అటు ఇటు తిరిగితే మన మీద ఉన్న నరదృష్టి కానీ ఏదైనా పోతుంది. చాలా మంచి జరుగుతుంది.
ఇది మనం ఇలా తిరగడం వల్ల మనం యమలోకంకి పోయినప్పుడు కూడా ఈశ్వరునిది ఆశీస్సులు కంపల్సరీగా మన మీద ఉండి అగ్ని పరీక్ష నుంచి తప్పించుకోగలము అని ఒక నమ్మకము. అందుకే జ్వాలాతోరణం కిందికెళ్ళి కంపల్సరీగా తిరగాలి. కానీ మేమైతే తిరగలేకపోయినాము. ఎందుకంటే బయటున్నాం కాబట్టి. తిరిగి మంచిగా దాన్ని బొట్టు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఏదైతే కంపల్సరీగా చూస్తామండి. అది కాకముందుకే మేము ఇక్కడికి రావాలని ట్రై చేస్తూ ఉంటాము. ఈసారి ఇంకా ముందుగా వచ్చేసాము. మా అదృష్టం అనే చెప్పాలా. మీలో ఎంతమందికి జ్వాలాతోరణం కోసం తెలుసో కామెంట్ చేయండి. నాకైతే తెలిసినంత వరకు కంపల్సరీగా చెప్తున్నాను. అన్నీ తెలుసుకొని చెప్పాలనంటే మాతోటి కాదు. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నానండి. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మంచిగా మా అత్తమ్మ వాళ్ళు దీపాలు పెట్టడం కోసం కూడా రెడీగా ఉన్నారు. 365 ఒత్తులు ఒక రోజుకి ఒకటి చొప్పున మనం వేసుకొని 365 రోజులు చేయలేని వాళ్ళు ఇలా ఒక్కరోజు కార్తీక మాసంలో వచ్చే ఏ ఒక్క రోజైనా ఇలా చేసుకుంటే చాలా పుణ్యం అండి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి పూజలు అంటే మా ఆయనకు అసలే తెలియదు. చాలా దూరం నేను ఎంత ముందుకుంటానో ఆయన అంత వెనకకుంటాడు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం కంపల్సరీగా చేస్తాడండి. ఇంకా మా కోసం చేస్తాడో తన కోసం చేస్తాడో మనకైతే తెలియదు. కానీ వస్తాడు, కంపల్సరీగా వస్తాడు. మంచిగా నేను చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. అంతకు మించింది ఏం కావాలండి. ఇంకా ఆ పూజలు తెలియదని చెప్పాను కదా, గంట కొట్టొద్దు. గంట నార్మల్గా కొట్టు అంటే చుట్టూ తిప్పేస్తున్నాడు. ఇంకా లాస్ట్గా ఫైనల్గా కార్తీక మాసం అన్నప్పుడు మరి కనీసం నేను ఇంత దూరం వచ్చి నేను దీపం పెట్టకపోతే నా మనసు ఏం ఒప్పుకుంటుంది చెప్పండి. అందుకని చెప్పి నేను కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇక్క ఏ రోజైనా సరే కానీ ఈ కార్తీక మాసం మొత్తము ఏ శివాలయమైనా భక్తులతోటి మంచిగా కిటకిటలాడుతూ ఉంటాయి. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయాలు కూడా చూశాను. ఎంత భక్తులతోటైతే చాలా రద్దీగా ఉన్నాయి. ఎంత రద్దీగా ఉన్నా సరే ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలా మంచిది కదా అని చెప్పేసి పొద్దున్న 4:00 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా జనాలు తగ్గట్లేదు. చాలా చాలా మంచిగా జరుపుకుంటున్నారు. మీ కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా జరిగింది. పొద్దునంతా ఇంట్లో సరిపోయిందండి. చెప్పాను కదా, నిన్న పొద్దునంతా నారికేల దీపం పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంక ఈవినింగ్‌కి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ బాగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తూ ఉంటాను. ఇంకో దగ్గరికి వెళ్ళినా కూడా నా మనసు ఒప్పుకోదేమో. ఆల్రెడీ చెప్పాను కదా, మా ఊరి దగ్గర కోటొక్క లింగాలు ఉన్నాయని చెప్పి. అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. కొల్లన్పాకలో కోటొక్క లింగాలకి ప్రత్యేకత అని చెప్పాను. అక్కడ చాలా బాగుంటుంది. అసలు మా ఊరి దగ్గర ఎన్ని శివాలయాలు ఉన్నాయో చెప్పలేము. కానీ నాకెందుకో ఇక్కడికి వస్తే అదో సంతృప్తి. ఇది అలవాటు అయిపోయింది. అందుకే ఇక్కడికే వస్తూ ఉంటాను. మీకు దగ్గరున్న శివాలయాల పేర్లు ఏంటో చెప్పేయండి. ఎంతమంది ఇలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేనైతే బాగానే చేసుకుంటానండి నా ఓపిక మేరకు. ఈరోజంతా ఫాస్టింగే ఉన్నాను. నేను మార్నింగ్ నుండి అసలు వాటర్ కూడా తీసుకోకుండా నైట్ ఆల్మోస్ట్ 9:30 అయింది నేను ఒక పొద్దు ఇడిచేసరికి. ఇంకా అక్కడే అరటిపండు తిని పులిహోర తినేసి వచ్చానండి. అప్పటి వరకు కూడా ఏం లేదు. అందే చెప్పాను కదా, దేవుని మీద భక్తితోటి మనం ఏది చేసినా చాలా ఓపిక వస్తుంది. ఆ దేవుడే మనలో అయి ఉంటాడు. మనకి దీపాలు పెట్టుకోవడం అనంటే ఉట్టిదే కాదండి. దీపానికి కూడా ఒకటి ఉంది. అదేంటో నేను శుక్రవారం వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే చెప్పాను. ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనం పూజ చేస్తున్నాము కదా అని అనుకుంటాము. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ప్రతిదీ నేను శుక్రవారం కంపల్సరీగా వీడియో పెడతానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా లాస్ట్‌కు నేను అష్టోత్తర నమ శివాయని మంచిగా చదువుకొని నా పూజనైతే పూర్తిగా మంచిగా కానిచ్చానండి. ఎంతో మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. ఇంకా చలి కూడా మస్తుంది. అక్కడ గాలి, అంత గాలికి కూడా దీపాలున్నాయి. మా వాళ్ళు పెట్టినప్పుడు వీడియో తీశాను. కాకపోతే అది మొత్తము వెలుతురికి ఏం అవుపడలేదని చెప్పి నేను ఇప్పుడు దీంట్లో ఏం అప్లోడ్ చేయలేదు ఎక్కువ. ఇక్కడ శివయ్యని అలానే లింగాన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. కీసరగుట్టకి వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఎంత బాగుంటుందని. మనం చెప్తే అర్థం కాదు. ఏ ఒక్క లింగాన్ని చూసినా ఒక్క ఆకారంతో ఇంకో ఆకారం పోల్చి ఉండదు. అన్ని డిఫరెంట్ సబ్ స్టైల్స్. కరెక్ట్ 101 ఉంటాయా అని మీరు అనొచ్చు. కానీ కౌంట్ చేయలేదండి. కంపల్సరీగా ఉంటాయి. ఎక్కడ చూసినా లింగాలే అగుపడతాయి. అంత బాగుంటుంది.
ఇది కిందికి మనకు చెరువు ఉంటదండి. ఇక్కడ చెరువు అయితే ఇప్పుడు అవుపడదు. ఎందుకంటే మేము చీకట్లో వెళ్ళాం కాబట్టి. వీళ్ళెవరో గాని మస్తు అభిషేకం చేశారు శివయ్యకి. ఆ అభిషేకాన్ని చూడడానికే మస్తు అనిపించింది. ఇంకా మేము ఎక్కడ చేద్దామన్నా ఫుల్ రష్‌గా ఉంది. ఇంకా సరే ఎక్కడో ఒక దగ్గర చేసేద్దామని చూస్తూ చూస్తూ ఉండంగా ఎక్కడ ఖాళీ లేదు. ఎక్కడ చూసినా పబ్లిక్‌కి అంత పబ్లిక్ ఉన్నారు. ఈ 101 లింగాలకి అభిషేకాలు చేసినా సరిపోవట్లేదు అనంటే ఎంత పబ్లిక్ వస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్‌గా మాకైతే ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ చేస్తున్నాము. ఇగ ఒకరం వెనక ఒకరము మంచిగా వాటర్, పాలు, అలాగే పెరుగు, పసుపు, కుంకుమలు అన్నిటితోటి మంచిగా అభిషేకాలు అందరం చేసేసుకున్నామండి. ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ అంతా ఇలానే చేస్తూ ఉంటాము. ఎంత చేసినా ఈ ఒక్కరోజు మనం ఇలా చేస్తే సరిపోతుంది. అందరికీ ఎవరి ఆజ్ఞ ఉన్నా లేకున్నా శివునాజ్ఞ కంపల్సరీగా ఉండాల్సిందే అంటారు కదా! నేనైతే అలానే అనుకుంటూ ఉంటాను. శివునాజ్ఞ లేనిదే క్షేమైనా కుట్టదు అని అంటారు. నేను శివునాజ్ఞ లేనిదే నాకు ఇంతవరకు నేనొచ్చానని నేను అనుకోవట్లేదు. అందుకని చెప్పి బాగా నమ్ముతూ ఉంటాను. అలా అని చెప్పి సోమవారం అంటూ అలాంటివి అయితే నాకేం లేవండి. నాకున్నయి 2 వారాలు. ఆ 2 రోజులు మంచిగా పూజ చేస్తాను. మిగతా రోజులలో కూడా చేస్తాను. చేయనని కాదు. వీలుని బట్టి చేస్తూ ఉంటాను. ఏ పూజ చేయాలనుకున్నప్పుడు ఆ పూజ చేసేస్తూ ఉంటాను. మొత్తానికి మా కార్తీక పౌర్ణమికి ఇలా జరిగింది. అసలు ఎంత జరిగిందో మీరే చూసేయండి. ఇంకేమన్నా స్పెషల్స్ కార్తీక పౌర్ణమికి ఉంటే చెప్పేయండి. కంపల్సరీగా చేస్తాను నేను కూడా. నాకు తెలవనివి కూడా ఉంటాయి. మనకెంత తెలిసినా తెలవాల్సింది గోరంత కాదండి. తెలిసింది గోరంత తెలవాల్సింది కొండంత అంటారు కదా! నేను అదే అనుకుంటూ ఉంటాను. నాకు తెలిసింది ఎప్పుడైనా గోరంతే. నేను తెలుసుకోవాల్సింది కొండంత. ఇంకా నాకు తెలియని విషయాలు ఏమన్నా మీ దగ్గర ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. చూసి నేర్చుకుంటాను. లాస్ట్‌గా ఇదంతా మొత్తం జరిగిపోయింది. మేమిద్దరం మా పాప, నేను చేద్దామన్న వరకు ఎవరో ఒకరు రావడం అసలు మాకు ప్లేసే ఇవ్వలేదు. మాకైతే చాలా టైం పట్టేసింది ఇక్కడ. ఇంకా ఆగి చేసాము. చేసినా కానీ మేము చాలా మంచిగా చేసుకున్నాం. మాకక్కడ సంతృప్తిని అనిపించింది. ఎంత బాగో అనిపించింది అసలు చెప్పలేను. వీళ్ళెవరో వచ్చేసి అన్నీ తీసేసి చేశారు. ఇంకా వాళ్ళ తర్వాత మేము చేసుకున్నాము. ఇలా చేస్తుంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నాకు చాలా బాగా జరిగిందండి. వీడియోస్ కొంచెం అటు ఇటు తీశారని ఏం బాధపడకండి. ఇంకా పిల్లలు కదా వాళ్ళకేం తెలవక కొంచెం అటు ఇటు తీశారు. నేను ఎంత అది చేసినా కూడా ఎడిటింగ్‌లో సెట్ అవ్వలేదు. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డేకి నా వాయిస్ కూడా బాలేదు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అసలు నాకేమో టోన్ మొత్తం మారిపోయింది. అదే అర్థం కావట్లేదు. ఇంకా ఫీవర్ వచ్చేలాగానే ఉంది నాకు. అదేంటక్క ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండి ఫీవర్ అని అన్నారు. అలా ఏం కాదు. ఎందుకో నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి ఈరోజు నాకు ఇలా గడిచింది. ఇక్కడ నుండి ఊరు చూడడానికి కూడా చాలా బాగుందండి. చెరువు అయితే మార్నింగ్ టైంలో బాగా అవుపడుతుంది. ఇప్పుడైతే అవుపడదు. ఎందుకంటే మా పాప ఫంక్షన్ అప్పుడు నేను షూట్ చేపించాము. షూట్ కోసం అని ఇక్కడికే తీసుకొచ్చాము. కిసరగుట్ట మీదకెళ్ళి అలానే చెరువు దగ్గర బాగా చేపించాము. బాగా వచ్చింది. చెప్పాను కదా, హనుమంతుల వారి దర్శనం జరిగాకే శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం మనకు కలుగుతుంది అని చెప్పి. అందుకనే ముందుగాల పైనే ఉంటాడు ఆంజనేయుల వారు. ఈయన దర్శనం చేసుకున్నాకనే ఎవరైనా సరే రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. అంతా అయిపోయింది. లాస్ట్‌కి ఇంటికి బయలుదేరే టైంలో మా పాపకి స్వీట్ పొటాటో అది తినాలనిపించిందంట. ఇంకా అక్కడికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి అవి తీసుకున్నారు. మొత్తం మీద బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.